తరువాత మేము హంపి బజార్కి వెళ్ళాము. హంపి బజార్ హంపి బస్ స్టాండ్ పక్కన ఉంది మరియు విరూపాక్ష దేవాలయం ముందు ఉంది. దీనిని విరూపాక్ష బజార్ అని కూడా అంటారు. దాదాపు 1 కిలోమీటరు పొడవు. బజార్ యొక్క తూర్పు వైపు మాతంగకొండ పాదాల వద్ద ముగుస్తుంది. హంపి బజార్ హంపికి ప్రత్యేక ఆకర్షణ. వీధికి ఇరువైపులా చాలా పాత మంటపాలు ఉన్నాయి. కొన్ని ఒకే అంతస్తులు మరియు మరికొన్ని 2 అంతస్తులు. ఈ భవనాలు ఒకప్పుడు విజృంభిస్తున్న మార్కెట్లో భాగం మరియు ఉన్నత తరగతి వ్యాపారుల గృహాలు. ఆర్కేడ్లు, తలుపులు లేని బహిరంగ నిర్మాణాలు. ఒకప్పుడు విజయనగర పాలనలో వ్యాపారులు విలువైన రాళ్ళు, నగలు, పట్టు వస్త్రాలు మొదలైన వాటిని విక్రయించే ప్రదేశం. ఇది ఆవులు మరియు గుర్రాలను వ్యాపారం చేసే మార్కెట్ కూడా. హంపి బజార్ ఇప్పటికీ మార్కెట్ ప్లేస్గా పనిచేస్తుంది. అయితే ఇది ఇప్పుడు అంత ఆకర్షణీయంగా లేదు. వీధి యొక్క పశ్చిమ చివర అనేక దుకాణ యజమానులు మరియు చిన్న రెస్టారెంట్లచే ఆక్రమించబడింది. జాతి బట్టలు, బ్యాగులు మరియు పూజా కళాఖండాలు వంటి వస్తువులను విక్రయించే ఈ దుకాణాలు. ఎడూరు బసవన్న అని పిలువబడే భారీ నంది వీధికి తూర్పు చివరన ఉంది. ఎద్దు దగ్గర 2 అంతస్తుల మంటపం ఫోటో గ్యాలరీగా పనిచేస్తుంది. 1856లో అలెగ్జాండర్ గ్రీన్లా తీసిన హంపి ఫోటోలు ఇక్కడ ప్రదర్శించబడ్డాయి. సమీపంలోని బహిరంగ వేదిక వార్షిక హంపి ఉత్సవం యొక్క ప్రధాన వేదిక. వార్షిక పండుగ హంపి ఉత్సవ్ సమయంలో హంపి ఉత్సాహభరితమైన రూపాన్ని సంతరించుకుంటుంది. ప్రతి సంవత్సరం హంపి ఉత్సవ్ నవంబర్ నెలలో జరుగుతుంది. ఈ రోజుల్లో హంపిలో జరిగే అన్ని పండుగలకు హంపి బజార్ కేంద్రంగా మారుతుంది. 15th సెంచరీలో కృష్ణదేవరాయ సామ్రాట్ టైంలో ముత్యాల రత్నాలన్నీ సేరులతో పోసి అమ్మేవాళ్ళు. ఇది చూడండి, ఇట్లా ఇది చూస్తే మీకు తెలుస్తుంది. ఇది చూడండి, ఇది హంపి బజార్ అని రాశారు కదా. ఇది విరూపాక్ష స్వామి టెంపుల్ మీ ఎదుటిగా ఉంది. ఇది బజార్. ఈ బజార్ లో ముత్యాలు అమ్మేవాళ్ళు. చూడండి, డైమండ్. ఇక్కడ నెక్లెస్ తీసుకుంటున్నారు. ఈ పోర్చుగీస్ వాళ్ళు వచ్చినారు, అరబ్స్ వాళ్ళు వచ్చినారు. చూడండి ఎన్ని జనాభాలు ఉన్నారు ఈ బజార్ లో. ఇది 750 మీటర్. ఈ బజార్ మధ్యలో 30 మీటర్ విడుతుంది. చూడండి ఎన్ని జనాభాలు ఉన్నారు. అవునా, ఇది పెద్ద బజార్. దీనికి రాజబీది అంటారు. రాజవీధి. ఈ రాజవీధిలో ముత్యాల ఈ బజార్ కి డోర్ ఉందా? లేదు కదా. దీని లోపల డైమండ్ పెట్టి రాత్రికి ఇట్లా బట్టలేసి ఇంటికి పోయేది. ఎవరు దోచుకునేది లేదు. కానీ నా క్వశ్చన్ ఏమంటే, విజయనగరం వాళ్ళకి, సామ్రాజ్యం వాళ్ళకి డైమండ్ ఎక్కడ దొరికేది? గోల్కొండ, హైదరాబాద్ ఏరియాలో దొరికేది. అవన్నీ హంపీలకు వచ్చి మార్కెట్ అవ్వాలి. ఈ పెద్ద పెద్ద షాపులు ఇవన్నీ, ఈ డబుల్ స్టోర్ ఉన్నాయి కదా, ఇది రిచ్ షాపింగ్ కాంప్లెక్స్ అన్నమాట. అంటే ధనవంతులు ఈ షాప్లో ఉంటారు. వీళ్ళు ఎక్కువ ట్యాక్స్ ఇచ్చేది, జిఎస్టీ ఎక్కువ ఇచ్చేది. వీళ్ళు నార్మల్ వాళ్ళు నార్మల్గా ట్యాక్స్ ఇచ్చేది. ఈ డబుల్ స్టోర్ ఉండేవాళ్ళు వాళ్ళు రిచ్ షాప్లు. ఇది అక్కడక్కడ డబుల్ స్టోర్ ఉన్నాయి, అన్నీ లేదు డబుల్ స్టోర్. కొన్ని మాత్రమే డబుల్ స్టోర్ ఉండేది, మిగతావన్నీ లేదు కదా. ఇదంతా డైమండ్ బజారు. ఇటువంటి బజారు విజయనగరంలో 7 ఉన్నాయి. తరువాత మేము మోనోలిథిక్ బుల్ కి వెళ్లాము. నంది, ఏకశిల ఎద్దు భారీ మరియు ఆకట్టుకునే వాస్తుశిల్పం. ఇది హంపిలోని విరూపాక్ష బజార్లో ఉంది. స్థానికులు దీనిని ఏడూరు బసవన్న లేదా నంది అని పిలుస్తారు. నంది శివుని వాహనం. ఇది స్వామికి ద్వారపాలకుడు కూడా. పురాణాల ప్రకారం నంది ఎద్దు విష్ణువు యొక్క కుడివైపు నుండి శివుని పోలి ఉంటుంది. సాలంకాయన మహర్షికి కుమారుడిగా ఇవ్వబడ్డాడు. రాక్షసుడైన రావణుడి రాజ్యం వానర కోతి చే బూడిద చేయబడుతుందని శపించినది నంది. హంపిలోని ఏకశిలా ఎద్దును ఎత్తైన వేదికపై నిర్మించిన 2 అంతస్తుల మంటపంలో నిర్మించారు. పెవిలియన్ బ్యాక్డ్రాప్లో ఉన్న భారీ రాళ్లు చాలా సుందరంగా కనిపిస్తాయి. మోనోలిథిక్ బుల్ దాని భారీ పరిమాణం కారణంగా చాలా దూరం నుండి సందర్శకులను ఆకర్షిస్తుంది. ఇది సమీపంలో ఉన్న విరూపాక్ష దేవాలయం ఎదురుగా ఉంది. చూడదగిన మరో ఆకర్షణ మెటల్ స్పైక్లతో కూడిన ఎత్తైన రాతి దీపం. ఇది మోనోలిథిక్ బుల్ నుండి కొన్ని అడుగుల దూరంలో ఉంది. మీరు ఎద్దు ఎడమ వైపుకు కొంచెం ముందుకు వెళితే రాయిస్ టెంపుల్ అనే పురాతన దేవాలయం మీకు కనిపిస్తుంది. కడలేకలు గణేశ దేవాలయంకి వెళ్ళాము. ఒకటే రాయి. ఈ ఫ్రేమ్ చూడండి ఎంత చిన్నగా ఉంది కదా. గణపతి పెద్దది ఉంది. అంటే రాయిని బయట తీసుకురాలేదు వాళ్ళు, అక్కడే ఉండేది. చెక్కి తర్వాత టెంపుల్ కట్టినారు. ఈ గణపతిని చాలా వైభవంగా పూజ జరిగేది. అప్పుడు
ముత్యాలు వేసి పూజలు చేసేవాళ్ళం. కానీ దీన్ని ధ్వంసం చేసేసారు సుల్తాన్స్ వాళ్ళు. ఆ పొట్టని కొట్టారు, ఆ సూర్యుని కొట్టేసినారు చూడండి. అయ్యా చూసుకుంటాండి. ఈ పొట్టను కొట్టేసిన తర్వాత ఇది కడలే కాళ్ళ రీతిగా కనపడుతుంది. ఇది ఏమంటారు తెలుగులో ఏమంటారు దీన్ని? ఇది కడలెక్కలకి ఏమంటారు, పీనట్స్కి ఏమంటారు? అది అట్లా చేస్తే అట్లా కనపడుతుంది చూడండి. అవునా, రెండు భాగాలు కనపడతాయి కదా, అందువల్ల ఈ పేరు వచ్చింది. కానీ రాజు లేదు, శ్రీ గణేష. ఆ సొండిని కూడా కొట్టేశారు. మన సనాతన ధర్మంలో మూర్తి చిన్నగా భిన్నమైతే కూడా పూజలు చేయము. ఇది పూజలే లేదు, ఇది మాన్యుమెంట్. ఇది నేను చెప్పలేసుకుని కూడా రావచ్చు ఇక్కడ. నేను రెస్పెక్ట్ కూడా వదిలేస్తున్నాను. ఈ కాళ్ళు చూడండి ఎంత బాగున్నాయి, ఎంత బాగా చెప్పినారు. వీళ్ళు ఫింగర్లు కూడా బాగున్నాయి చూడండి. ఈ వినాయకుడిని మనం ఒక ప్రదక్షిణ చేసుకోవచ్చు. రండి నాతో పాటు రండి. మొబైల్ లైట్ ఆన్ చేయండి. మొబైల్ లైట్ ఆన్ చేసి రండి. ఇంత పెద్దది ఉంది, అవునా? ఇక్కడ మీకు జనివారం కనపడుతుందా? జనివారం ఏమంటారు? ఇది దోతి, అవునా? ఇంకా వినాయకుడు రాయి కింద ఉంది లోపల, అంటే ఇది పెద్ద మౌంటైన్ లాగా. వినాయకుడు చెక్కి తర్వాత టెంపుల్ కట్టారు. ఇది మన రాజులు మాత్రం పూజ చేసేవాళ్ళు, పబ్లిక్ అలౌడ్ లేదు ఇక్కడ. 14వ శతాబ్దంలో జరిగింది ఈ దేవాలయం. అప్పుడు రాజులు ప్రౌఢ దేవరాజు. ఈ కాళ్ళ చూడండి, అర్ధ పద్మాసనంలో కూర్చున్నాడు వినాయకుడు. అర్ధ పద్మాసనం, హాఫ్ లోటస్ లో కూర్చున్నాడు. ఇక్కడి నుంచి చూస్తే గణపతి ఫేస్ చూడండి, వరాహ రూపంలా కనపడుతుంది. వరాహ స్వామి, విశ్వదేవి కూడా అవుతారు. వరాహ స్వామి అలా కనపడుతున్నాడు. ఫోటో తీసుకోండి కావాలంటే. ఈ ముద్రలు చూడండి, ఎంత బాగున్న ముద్రలు, ఎంత బ్యూటిఫుల్ గా టెంపుల్ కట్టినారు. ఇది 6 నెలల ధ్వంసం చేసిన తర్వాత ముస్లిం వాళ్ళు దోచుకుని కొట్టేసి వెళ్ళిపోయినారు. ఇక్కడ పొట్ట పైన సర్పం ఉండేది, పెద్ద సర్పం. ఆ సర్పం కూడా కొట్టేసినారు వాళ్ళు. ఇక్కడ నిలబడిన తర్వాత ఫోటో తీస్తాను. కడలేకలు గణేశుడు భారతదేశంలోని దక్షిణ భాగంలో ఉన్న గణేశుడి యొక్క అతిపెద్ద విగ్రహాలలో ఒకటి. హంపిలోని హేమకూట కొండ వాలుపై కదలేకలు వినాయకుడి విగ్రహం ఉంది. ఇది విశేషమైన ఏకశిలా విగ్రహం మరియు హంపిలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటి. కడలేకలు గణేశుని ఎత్తైన విగ్రహం 4.6 మీటర్లు 15 అడుగులు ఎత్తును కలిగి ఉంది. భారీ విగ్రహం ఒకే ఒక బండరాయితో చెక్కబడింది. గణేశుడి బొడ్డు బెంగాల్ గ్రామును స్థానిక భాషలో కడలేకలు అని పిలుస్తారు, పోలి ఉండే విధంగా ఉలివేయబడింది. అందుకే ఆ విగ్రహానికి కడలేకలు గణేశుడు అనే పేరు వచ్చింది. హంపిలో ఉన్న అతి పెద్ద విగ్రహాలలో ఇది ఒకటి. కడలేకలు గణేశుడి ఆలయం అందమైన రాతి కట్టడం. హాలులో నిలబడి ఉన్న పొడవైన మరియు సన్నని గ్రానైట్ స్తంభాలతో ఆలయ హాలు అలంకరించబడింది. స్తంభాలు వివిధ పౌరాణిక పాత్రలు మరియు వాటిపై చెక్కబడిన ఇతివృత్తాలతో అలంకరించబడ్డాయి. హేమకూట కొండ వాలుపై ఉన్న ఈ ఆలయం పరిసరాలను మంత్రముగ్ధులను చేసే దృశ్యాన్ని అందిస్తుంది. సందర్శకులు కడలేకలు గణేశ దేవాలయం హాలులో నిలబడి హంపి బజార్ మరియు మాతంగ కొండ యొక్క సుందరమైన దృశ్యాలను చూడవచ్చు. దేవాలయంలోని ప్రశాంత వాతావరణం ప్రత్యేకంగా ఆలయ సౌందర్యాన్ని మరియు సాధారణంగా పరిసరాలను ఆరాధిస్తూ కొన్ని ప్రశాంతమైన క్షణాలను గడపడానికి అద్భుతమైన ప్రదేశంగా చేస్తుంది. శశివేకాలు గణేశ దేవాలయంకి వెళ్ళాము. అయ్యా, చిన్న వినాయకుడు నిన్న చూసిన కదా, పెద్దది అది రాజుల పరివారానికి, ఈ చిన్నది పబ్లిక్ కోసము. దీన్ని కూడా ముక్కు చేసేసినారు వాళ్ళు, కొట్టేసినారు చూడండి. ఆ ముఖం కొట్టేసినారు. ఇది 9 అడుగులు, అది 18 అడుగులు. అది కూడా సింగిల్ స్టోన్, ఇది కూడా సింగిల్ స్టోనే. కానీ ఈ గణపతిని ఒక మనము సాసివే కాళ్ళు అని పిలుస్తాము. సాసివే కాళ్ళకి ఏమంటారు తెలుగులో? సాసివే కాళ్ళకి మస్టర్డ్కి ఏమంటారు? ఆవాలు వినాయకుడు, కరెక్ట్. ఇది ఆవాలు వినాయకుడు. సాసివే కాళ్ళు అంటే ఆవాలు, మస్టర్డ్ గణపతి.
ఎందుకంటే మనం ఇందాక బజార్ పోయినాం కదా, అక్కడ స్పైసెస్ అమ్మేవాళ్ళు కదా, అక్కడ ఒక అతను పెద్ద శెట్టి, ఆ పెద్ద శెట్టి హంపి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. దాని అద్భుతమైన దేవాలయాలకు ప్రసిద్ధి చెందింది మరియు అలాంటి ఒక చక్కటి నమూనా శశివేకాలు గణేశ దేవాలయం. శశివేకాలు గణేశ దేవాలయం ఒక పెద్ద గణేశుడి విగ్రహం. ఇది ఒకే రాతితో చెక్కబడింది. ఇది హంపిలోని ప్రధాన ప్రదేశాలలో ఒకటి. శశివేకాలు గణేశుడు దాదాపు 8 అడుగుల 2.5 మీటర్లు ఎత్తు ఉంటాడు. హిందూ పురాణాల ప్రకారం గణేశుడు ఆహారం పట్ల ప్రేమకు ప్రసిద్ధి చెందాడు. ఒకసారి గణేశుడు చాలా ఆహారం తీసుకున్నాడు. దాని కారణంగా అతని కడుపు పగిలిపోయే అంచున ఉంది. తన కడుపు పేలకుండా ఆపడానికి వేరే మార్గం కనిపించకపోవడంతో గణేశుడు ఒక పామును పట్టుకుని అది పగిలిపోకుండా తన కడుపు చుట్టూ కట్టాడు. గణేశుడి పొట్ట చుట్టూ కట్టి ఉన్న పాము ఉనికి వెనుక ఉన్న పౌరాణిక సంఘటన ఇది. ఇది విగ్రహంపై కనిపిస్తుంది. విగ్రహం మీద ఉన్న శాసనం 1500 AD నాటిది మరియు ఈ విగ్రహం విజయనగర సామ్రాజ్యానికి చెందిన రాజు నరసింహ రెండో జ్ఞాపకార్థం ప్రతిష్ఠించబడిందని చెబుతుంది. ఈ ఆలయం మరియు విగ్రహం నిజానికి భారతీయ శిల్పాలలో అత్యుత్తమ నమూనాలలో ఒకటి. వినాయకుడు 4 చేతులతో సగం పద్మాసనంలో కనిపిస్తాడు. ఎగువ భాగంలో కుడి మరియు ఎడమ చేతి గోడ్ మరియు విరిగిన దంతాన్ని కలిగి ఉంటుంది. విగ్రహం యొక్క కుడి ఎగువ చేతి తీపి, మోదకం కలిగి ఉంది. ఎడమ చేతి పాముతో చిత్రీకరించబడింది. ఒక పెద్ద మండపం దాని చుట్టూ ఒక కఠినమైన గోడ కవరింగ్ స్తంభాలతో విగ్రహం పైభాగంలో కప్పబడి ఉంది. పురావస్తు శాఖ ఆ విగ్రహం ఉన్న ప్రదేశం, చరిత్రతో కూడిన భారీ సైట్ మ్యాప్ను ఏర్పాటు చేసింది. తరువాత మేము కృష్ణ దేవాలయంకి వెళ్లాము. ఇటువంటి మూర్తి శ్రీకృష్ణదేవరాయలకి జగన్మోహన్కి ప్రజెంట్ ఇస్తారు. తీసుకొచ్చి దేవాలయం కడతాడు శ్రీకృష్ణదేవరాయలు. ఇది చూడండి, గజపతి రాజాను ఓడించేది శ్రీకృష్ణదేవరాయలు. అవునా? గజపతి రాజా సౌత్ లో పెద్ద రాజా, అతను కూడా ఓడించుతున్నది. ఇదంతా వార్, ఇది యుద్ధం జరిగేది ఇది ఒడిస్సాలో. ఇది టోటల్ 5 అంతస్తులు ఉండేది గోపురం. ఇదంతా పడిపోయింది, కొట్టేసినారు. ఇది కిచెన్. ఇది అంత అర్జెంట్ ఏముండేది అతను కట్టేకి టెంపుల్ అంత ఫాస్ట్ గా అంటే చూపిస్తున్నాడు. శ్రీకృష్ణదేవరాయలు 1513లో శ్రీకృష్ణదేవరాయలు ఒడిస్సా యుద్ధం గెలుస్తాడు. ఆ ఒడిస్సా యుద్ధం చూపిస్తున్నాను నేను మీకు. రైట్ లో గజపతి ఏనుగు కనపడుతుంది కదా, అతను గజపతి రాజా అంటే రుద్ర ప్రతాపుడు. ఆపోజిట్ లో సోల్జర్స్ ఉన్నారు కదా, అదంతా విజయనగర సోల్జర్స్, వాళ్ళు సైనికులు. ఆ యుద్ధం జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్య. ఆ యుద్ధాన్ని కృష్ణదేవరాయలు గెలుస్తాడు. ఇక్కడ లెఫ్ట్ లో సెలబ్రేషన్ చేస్తున్నారు చూడండి. ఇంకా ఇది విన్నింగ్ మూమెంట్. ఇదంతా వాళ్ళంతా నవ్వుతున్నారు చూడండి. ఇక్కడ అంతా క్వశ్చన్ మార్క్ లో ఉన్నారు. అవునా? ఇదంతా యుద్ధం జరిగేది. ఇదంతా ఒడిస్సా యుద్ధం. గెలిచిన తర్వాత ప్రతాపరుద్ర అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు కృష్ణదేవరాయలు. అమ్మాయి పేరు జగన్మోహిని. పెళ్లి చేసుకుని వాళ్ళిద్దరు హంపికి వస్తుంటే చంద్రగ్రహణం ఎట్లా అవుతుందని చూపించారు చూడండి. అక్కడ మధ్యలో కుందేలు ఉంది కదా, ఇది చంద్రగ్రహణం. ఇది మనం ఆ రెండో సర్పాన్ని రాహు కేతు అంటాం కదా, రాహుగ్రస్త చంద్రగ్రహణము, కేతుగ్రస్త చంద్రగ్రహణం అంటారు కదా. ఇది ఫిష్ చూడండి. ఈ ఫిష్ ఎందుకు చూపించాడు అంటే ఈ బజార్ లెఫ్ట్ సైడ్ లో పుష్కరణి ఉంది. ఇది ఇట్లా పోతే మనకి నీళ్లు దొరుకుతాయని, నీళ్ల సంకేతం. ఇది దేవనాగరి స్క్రిప్ట్. ఇది నా కన్నడ భాష. ఇది ఓల్డ్ కన్నడ.
ఇప్పుడు ఇద్దరు లేడీస్ ఉన్నారు కదా ఇక్కడ, వీళ్ళని గంగా యమున అంటే పిలుస్తారు. అంటే దేవాలయానికి వెళ్లే ముందు స్నానం చేయాల, కాళ్ళన్నా కడగాల. వీళ్ళిద్దరిని క్రాస్ చేసి వెళితే మనము స్నానం చేసి వెళ్ళినట్టు. వాళ్ళిద్దరూ మాకు క్లీన్ చేసి పంపిస్తున్నారు. ఈ గంగా వెరీ ఫేమస్ రివర్ కదా నార్త్ ఇండియాలో. గంగా వాహనం వచ్చి ముసళ ఉంది చూడండి, ముసళ అంటారు కదా, ఈ గంగా వాహనము క్రొకడైల్ ఉంది చూడండి. యమునాది టాటాయిస్ ఉంది, పుట్టేశారు. గంగాపుత్రుడు ఎవరు మహాభారతంలో? దేవవ్రత భీష్మ. ఇది చూడండి, ఒకటే రాయి. కర్ణాటకలోని హంపిలో ఉన్న కృష్ణ దేవాలయం విశిష్టమైన శిల్పకళతో చెప్పుకోదగినది. ఈ దేవాలయం బాలకృష్ణుడు పసితనంలో ఉన్న కృష్ణుని విగ్రహం. ఆలయాన్ని విజయనగర కాలం నాటి పాలకుడు కృష్ణదేవరాయలు 1513లో నిర్మించారు. అతను ఉత్కల యుద్ధంలో గెలిచినందుకు మరియు ఉదయగిరి యొక్క తూర్పు పాలనలో విజయం సాధించినందుకు గౌరవసూచకంగా ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఈ ప్రాంతాన్ని ప్రస్తుతం ఒరిస్సా అని పిలుస్తారు. కృష్ణ దేవాలయం సున్నితమైన శిల్పాలు మరియు సొగసైన నిర్మాణ డిజైన్లకు ప్రసిద్ధి చెందింది. రాజు కృష్ణదేవరాయలు కళ మరియు వాస్తుకళను ఇష్టపడేవారు మరియు అతని హయాంలో నిర్మించిన దేవాలయాలు మరియు స్మారక కట్టడాలు వాటి నిర్మాణ రూపకల్పనలకు ప్రసిద్ధి చెందాయి. ఈ ఆలయ ప్రధాన విగ్రహం ఇప్పుడు చెన్నైలోని స్టేట్ మ్యూజియంలో ప్రదర్శించబడుతున్న బాలకృష్ణ భగవానుడి విగ్రహం. ఆలయ ప్రాంగణం స్తంభాల మందిరాలు మరియు అనేక చిన్న మందిరాలతో అలంకరించబడింది. గోపురం గోడలపై ఇతిహాసాలు చెక్కబడిన అరుదైన దేవాలయాలలో ఇది ఒకటి. ఎక్కువ లేదా తక్కువ, ఈ ఆలయం చాలా చెక్కుచెదరకుండా ఉంది మరియు విజయనగర పాలనలో సుసంపన్నమైన పాలనకు సాక్ష్యంగా నిలుస్తుంది. ఆలయానికి తూర్పున ఒక మందిరం ఉంది. అరటి తోటలు ఆలయానికి కుడివైపు, దక్షిణం ఉన్నాయి. ఆలయంలో పొడవాటి మంటపాలు, మొదట్లో దుకాణాలు. ఆలయానికి ఎడమవైపు రాతితో కూడిన ప్రకృతి దృశ్యం. ఈ నిర్మాణాల గుండా తీరికగా షికారు చేస్తే టెంపుల్ చెరువుకు దారి తీస్తుంది. ఈ ట్యాంక్ ఇప్పుడు ఉపయోగంలో లేదు. ఆలయానికి పడమటి వైపున విశ్రాంతిగా నడవడం ద్వారా ఒక దీర్ఘచతురస్రాకార భవనం వీక్షించడానికి దారితీస్తుంది. ఇది గతంలో ధాన్యాగారంగా ఉపయోగించబడవచ్చు. ఆసక్తికరమైన విషయానికి ఏమిటంటే ఇది ఇస్లామిక్ నిర్మాణ శైలిలో నిర్మించబడింది. ధాన్యాగారం వెనుక మీరు మెట్ల యొక్క ఇరుకైన మార్గాన్ని కనుగొనవచ్చు. దీని వలన ప్రజలు అందమైన దృశ్యం కోసం ఆలయం పైకి చేరుకోవచ్చు. తరువాత మేము కృష్ణ బజార్కి వెళ్ళాము. మొత్తము కృష్ణమయం. ఇది ఆ కొండపైన చిన్న మండపం కనపడుతుందా, అది విజయనగరానికి పెద్ద వాచ్ టవర్. అది ఆ కింద బజార్ ఉంది కదా, ఇది కృష్ణా బజార్. ఇది ఇవన్నీ అమ్మేది ఏమంటే మసాలా ఐటమ్స్, రైస్, దాల్, మస్టర్డ్, వెజిటబుల్స్ అమ్మేది ఇక్కడ అంతా. ఈ బజార్ ఆ మౌంటైన్ వరకు ఉండేది. ఈ మధ్యలో అన్ని బుషెస్ ఉన్నాయి. ఇదంతా ఇక్కడ జనాలు ఉండేవాళ్ళు. ఈ జనాలు ఉండే ఊరు పేరు కృష్ణాపురం. ఆ కొండపైన టెంపుల్ కనపడుతుంది కదా, అది వీరభద్ర స్వామి టెంపుల్. అది చిన్న మండపం ఉంచండి, అది వాచ్ టవర్. అది వాచ్ టవర్. ఈ చిన్న మంటపంలో ఒక బాక్స్ కనపడుతుందా మీకు? ఇది బాక్స్. ఇది 500 సంవత్సరాల ముందు ఇది హుండీ. ఇది డొనేషన్ బాక్స్. దీని లోపల గోల్డ్, సిల్వర్, కాపర్ వేసేవాళ్ళు. నేను ఆల్రెడీ చెక్ చేశాను, దాని లోపల ఏం లేదు, ఎంటీ ఉంది. సూర్య చంద్ర కనపడుతుందా మీకు? సుదర్శన చక్ర, నామ, ఇది కనపడుతుందా? ఇది హుండీ. ఇది డొనేషన్ బాక్స్. అప్పుడులో రాజులంతా వచ్చేవాళ్ళు కదా, అప్పుడు డొనేషన్ వేసేవాళ్ళు. చూడండి, బోర్డులో రాస్తున్నారు కృష్ణా టెంపుల్. హంపిలోని ఇతర పెద్ద దేవాలయాలతో సంబంధం ఉన్న అనేక కార్ వీధుల వలె కాకుండా, కృష్ణ బజార్ ఆలయం యొక్క సాపేక్షంగా ఎత్తైన ప్రదేశానికి సంబంధించి కొంచెం తక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు బజార్ వీధికి చేరుకోవడానికి కృష్ణ దేవాలయం ముందు విశాలమైన మెట్ల శ్రేణిని కనుగొంటారు. తక్కువ భూభాగం కారణంగా బజార్ మొత్తం కాలక్రమేణా సిల్ట్లో పాతిపెట్టబడింది. ఈ ప్రాంతం తర్వాత అరటితోటల దట్టంగా మారింది. తవ్వకాలకు ముందు ఇది ఒకప్పుడు మార్కెట్ అని చెప్పడం అసాధ్యం. కృష్ణ దేవాలయం వైపు నుంచి లోపలికి రాగానే బజారు వీధిలో పొడవాటి మండపాల వరుసలు కనిపిస్తాయి.
మీరు పాత నిర్మాణాల యొక్క త్రవ్విన రాళ్ల స్థావరాలు మరియు శంకుస్థాపన మార్గాలను కూడా చూస్తారు. బజార్ వెంట కొంచెం ముందుకు వెళ్తే పవిత్ర ట్యాంక్ ఉంది. ట్యాంక్ యొక్క ఆసక్తికరమైన భాగం దాని మధ్యలో ఉన్న చిన్న పెవిలియన్ మరియు ట్యాంక్కు నీటిని అందించడానికి ఉపయోగించే అనేక అందంగా చెక్కబడిన జల పరికరాలు. బజార్కి కొంచెం దూరంలో, ప్రధాన రహదారి, హంపికి ఎదురుగా కృష్ణ దేవాలయం పెద్ద దీర్ఘచతురస్రాకార పెట్టెతో ఒక చిన్న మంటపం. ఇది ఒక భారీ బండరాయి నుండి చెక్కబడింది మరియు మీరు ఈ పెట్టె పైభాగంలో ఒక చిన్న దీర్ఘచతురస్రాకార ప్రారంభాన్ని చూడవచ్చు. ఈ ఆలయ కార్యక్రమ రోజుల్లో భక్తులు ఆహార ధాన్యాలు సమర్పించేవారు. తదుపరి వీడియోలో మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.